హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం కలకత్తా ఇన్సిడెంట్ని అయితే చూసాం. ఆ కేసులో ఇంతవరకు కూడా ఫైనల్ డెసిషన్ రాలేదు. అయినా సరే అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఇంకోటి జరిగింది. అలాంటి ఏదో రేపో మర్డర్ అని కాదు కానీ ఒక్కరిద్దరు కాదు 300 మంది జీవితాలతో ఆడుకున్నారని ఒక అపవాద. అసలు అది జరిగిందా లేదా అని తెలియాలంటే మనం విజయవాడలోని గుడివాడ దగ్గరికి వెళ్ళాలి. ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ గుడ్లవల్లి అని ఒక గుడివాడలో ఒక కాలేజ్ ఉంది. అది ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజీకి సంబంధించిన హాస్టల్లో 28 సీసీ కెమెరాలు దొరికాయంట. సీసీ కెమెరాలు అంటే ఏదో పెద్ద పెద్ద వైర్లు లాగేసి అక్కడ ఇన్స్టాల్ చేయబడలేదు. జస్ట్ వైర్లెస్ సీసీ కెమెరాలు దొరికాయంట. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక అమ్మాయి దానిని ఇన్స్టాల్ చేసిందని చెప్తున్నారు. ఆ కెమెరాలు ఇన్స్టాల్ చేసింది ఎక్కడో కాదు, గర్ల్స్ హాస్టల్లోని వాష్రూముల్లో. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. 29వ తేదీ రాత్రి 7 గంటల నుంచి వీ వాంట్ జస్టిస్ అని ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు నిన్న రాత్రి నుంచి స్టార్ట్ చేస్తే నైట్ మొత్తం ఎవ్వరు పట్టించుకోలేదు. అసలు కేసు రిజిస్టర్ అయింది ఎప్పుడో తెలుసా? ఈ రోజు ఉదయం అంటే 30వ తేదీ ఉదయం 4:30 కేసు రిజిస్టర్ అయింది. ఇది నేనేదో చెప్పింది కాదు, స్వయానా పోలీసులే చెప్పారు. అసలు నిన్న నైట్ నుంచి ప్రొటెస్టులు స్టార్ట్ చేస్తే ఉదయం కేసు రిజిస్టర్ అవ్వడం ఏంటి? చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఇది జరిగిన వెంటనే ఫైనల్ ఇయర్లోని ఒక విజయ్ అనే అబ్బాయిని కస్టడీలోకి తీసుకున్నారు. అతడే దీనికి కారణం అని చాలా మంది నమ్ముతున్నారు. అతన్ని కస్టడీలో తీసుకున్నారు. అతను మొబైల్, ల్యాప్టాప్ ప్రతి ఒక్కటి కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ స్టూడెంట్ చెప్పేదాన్ని బట్టి చూస్తే వారం రోజులుగా వాళ్ళకి అనుమానం ఉందని, నిన్న బయటపడిందని చెప్తున్నారు. వారం రోజులుగా మేనేజ్మెంట్కి చెప్తే వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని, బదులుగా వీళ్ళని హింసించడం స్టార్ట్ చేశారని చెప్తున్నారు. పోలీసులు అయితే సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోను, ల్యాప్టాప్ తీసుకొచ్చి అందరి ముందు, అంటే స్టూడెంట్స్ అందరి ముందర కూడా ఓపెన్ చేసి ఏమీ లేదని డిసైడ్ చేశారు. కానీ ఇంకా ప్రొటెస్టులు ఆగలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు ఏదో జరిగింది. నిప్పు లేనిదే పొగరాదంటారు కదా, అలాంటిది అనమాట. కేసు లేట్గా రిజిస్టర్ అవటం, అసలు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎటువంటి ఆధారాలు దొరకకపోవటం, చాలా అనుమానాలకు వస్తున్నాయి. నిన్నటి రోజున కేసు ఇన్వెస్టిగేషన్ కానీ నెల రోజులు పడుతుందని చెప్పిన పోలీసులు ఇవాళ ఫేక్ అని తేల్చి చెప్పారు. నెల రోజులు కేసుకు టైం పడుతుందని తెలిసినప్పుడు నెక్స్ట్ డేనే ఎలా డిసైడ్ చేయగలిగారు? ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుమానం. అందుకే ఇంతవరకు ప్రొటెస్టులు ఆగలేదు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కూడా స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారట. కొంతమంది అయితే కొట్టారు కూడా. కొన్ని వాయిస్ కాల్స్ విన్నట్టయితే మనకు అర్థమవుతుంది ఇంత దారుణంగా హింసిస్తున్నారా అని. ఎదురు తిరిగిన వాళ్ళ మీద డ్రగ్స్ కేసు, గంజాయి కేసు పెడతామని బెదిరించింది ఆ యొక్క కాలేజ్. ఇవన్నీ కూడా నేను చెప్పినవి కాదు, ఆ స్టూడెంట్సే డైరెక్ట్గా చెప్పినవి. ఆ కెమెరాలు ఇన్స్టాల్ చేయడానికి కానీ, వీడియోస్ రికార్డ్ చేయడానికి కానీ ఒక యువతి కారణం అని చెప్తున్నారు. ఇదంతా చేసింది ఒక సాత్విక అనే ఒక అమ్మాయి అని బయట చాలా రూమర్స్ వస్తున్నాయి. ఆ అమ్మాయి యొక్క ఫాదర్ కూడా ఒక పొలిటీషియన్ అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ చాలా మంది మీద ఈ ఎఫెక్ట్ అయితే పడింది. కొందరైతే భయపడుతున్నారు, కొందరైతే బాధపడుతున్నారు, కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది మాత్రమే ఎదురు తిరిగి మాట్లాడగలుగుతున్నారు. అలాంటి వీడియోస్ ఏవి లేవు, దొరకలేదు అని చెప్పిన మరుక్షణమే చాలా మందిలో లా మీద కానీ, పోలీసుల మీద కానీ ఉన్న నమ్మకం చచ్చిపోయింది. పోలీసులు ఏదో తప్పు చేశారని నేను చెప్పట్లేదు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి ఉండొచ్చు. కాకపోతే ఇది ఇప్పటిది కాదు, ఒక వారం నుంచి అనుమానం ఉంది కాబట్టి అనుమానం వచ్చిన నెక్స్ట్ మినిట్లోనే తన ఫోటోలు, వీడియోలు ప్రతి ఒక్కటి కూడా డిలీట్ చేసి ఉంటాడని చాలా మంది నమ్ముతున్నారు. అవి బయటకు గనుక వస్తే ఎంతమంది చనిపోతారో, ఎంతమంది సూసైడ్ చేసుకుంటారో, ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో మనమైతే ఊహించలేం. కాకూడదు, ఎవ్వరికి ఏం కాకూడదు అనే దేవుని కోరుకుందాం. సాత్విక అనే అమ్మాయి తన వీడియోలన్నీ కూడా బాయ్ ఫ్రెండ్ పంపించడం గల కారణం తన ఒక బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేయిస్తున్నాడు అనే కథనాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఇది జరిగిందనడానికి మాత్రం స్ట్రాంగ్ రీజన్స్ ఏవో లేకపోయినప్పటికీ కూడా కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి వీడియోలన్నీ కూడా తన బాయ్ ఫ్రెండ్ కి పంపించేదని, తన బాయ్ ఫ్రెండ్ 100కి 200కి కూడా ఈ వీడియోస్ ని సేల్ చేసేవాడు అని చెప్తున్నారు. ఇంత చిల్లర పని చేసే వాళ్ళు కాలేజీలో ఉన్నారు, అది కూడా ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. పోలీసులు అయితే భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక టీమ్ రెడీ చేసి ఇన్వెస్టిగేషన్కి అయితే స్టార్ట్ చేశారు. అందులో లేడీస్ ఉన్నారు, టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఈ విషయం మీద నారా లోకేష్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇటువంటిది ఏదైనా జరిగి ఉన్నట్టయితే అక్కడ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని, దానికి సంబంధించినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పారు. ఇటువంటి టైంలోనే ఆడపిల్లలు చాలా గుండె ధైర్యంతో ఉండాలి. ఎవరో చేసిన తప్పుకి మనము బాధ్యతలు అవుతున్నామంటే దాని అర్థం మనం తప్పు చేయలేదని. అలాంటప్పుడు ఏ చిన్న చూపు చూసుకోకుండా ధైర్యంగా ఉండాలి. మీకు తోడు మీరే కాదు, మీ పేరెంట్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఈ ఇన్సిడెంట్లో ఎవరు వాళ్ళ తప్పు వాళ్ళు కావాలని చేయలేదు. టెక్నాలజీ అంచెలంచెలుగా పెరుగుతోందంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతుంటాం. కానీ ఇటువంటివి చూసినప్పుడే అనిపిస్తుంది టెక్నాలజీ ఎనుక్కుంటే బాగుంటుంది. ఇటువంటివి చూసినప్పుడు అనిపిస్తుంది అసలు టెక్నాలజీనే లేకపోతే బాగుంటుంది అనిపిస్తుంది.
అటువంటి పరిస్థితికి తీసుకురాకుంటే బాగుంటుంది. అటువంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది. ఎవరో ఒక్కరు ఇద్దరు చేసిన పని వల్ల చాలా మందికి ఇప్పుడు కన్నీళ్ళు మిగిలే అవకాశం వచ్చింది. ఎవరో ఒక్కరిద్దరు చేసిన పని వల్ల చాలా మందికి కన్నీళ్ళు వస్తున్నాయి. అంతమంది కన్నీటికి కారణమేడు దొరికితే బాగుండు అనిపించింది. ఇప్పుడున్నటువంటి విజయ్ అనే వ్యక్తి సస్పెక్టివ్గా ఎవరైతే ఉన్నారో ఆయన మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏది దొరకలేదు. కానీ డీప్ అండ్ డెత్కి వెళ్తే దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తనో కాదో ఇంకోరో అవన్నీ మనకి తెలీదు. నిజాలు తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫర్దర్గా ఇలాంటివి జరుపుకోకుండా ఆపడానికి ఇదొక లెసన్లా కూడా మారుతుంది. అంతకుమించి మనం ఏం చేయలేం. త్వరగా న్యాయం జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం, దయవేచ్ఛది. ఇంతవరకు వీడియో చూసారంటే అంతో ఇంతో నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.